ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి లెక్కలను రాయడానికి సరికొత్త మార్గాలు వెతకాల్సిన పరిస్థితి. ఎక్కడైనా మా దగ్గర ఇదిగో ఇన్ని వనరులున్నాయి, మా బలం ఇది, మాకున్న అర్హతలు ఇవి అని చెప్పుకుని పెట్టుబడులు పెట్టమని అడుగుతారు. కానీ 2019 నుంచి 2024 వరకు నడిచిన దుర్మార్గ పాలన పుణ్యమా అని పెట్టుబడులు పెట్టడానికి ముందుగా అందరికీ సైకో అయిపోయాడు. నిర్భయంగా మా రాష్ట్రానికి రండి అని చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆ రాక్షస పాలన పుణ్యమా అని అమ్మలా భావించే ఆంధ్ర అంటేనే చివరికి ఇన్వెస్టర్స్ భయపడి వణికిపోయే పరిస్థితి. మరోపక్క దావోస్ విధుల సాక్షిగా ఆంధ్ర కూడలను పెట్టుబడులతో నింపాలి అన్న సంకల్పాన్ని భుజాన వేసుకుని అటు చంద్రబాబు నాయుడు ఇటు యువ నాయకుడు ఇద్దరు బిజీగా ఆంధ్ర బాధ్యతను నిర్వర్తించడానికి సిద్ధమైపోయారు. ఎన్నో గ్రోత్ స్టోరీస్, మరెన్నో కేస్ స్టడీస్ ఇలా అన్నిటినీ అక్కడ పెట్టుబడిదారులకు వినిపించి కనిపించేలా చేస్తూ కృషితో నాస్తి దుర్భిక్షం అనే తెలుగు ప్రజల నినాదాన్ని అక్కడ పెట్టుబడిదారులకు పరిచయం చేస్తూనే మరోపక్క వ్యాపారస్తుడి ఆలోచనలకు తగ్గట్టుగా వారు ఆశించే విధంగా తమ సర్కార్ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ విధానాలు అవలంబిస్తోందని, పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని, అనుకూల పరిస్థితులు ఉన్నాయని, ఎయిర్ కనెక్టివిటీ, నౌకాశ్రయాలు, తీర ప్రాంతం, విశాలమైన రోడ్లు ఇలా ప్రతీదీ ఉంది అంటూ వాళ్లకు నమ్మకాన్ని కలిగించేలా వ్యవహరిస్తున్నారు. మరోపక్క 2019-24 మధ్య సైకో పాలన వల్ల పోగొట్టుకున్న ఏపీ పరువుని నిలబెట్టుకుంటామని, మళ్లీ ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి లెక్కల్లో అగ్రగామిగా నిలబెట్టగలమనే నమ్మకం ఉంది అని అటు నాయుడు ఇటు యువ నాయకుడు ఇస్తున్న భరోసాకి నిజంగా లాల్ సలాం.